విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక పాటిమీది మాత శ్రీ గోవిందాంబ సమేత శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయ శాశ్వత నిధి నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో 2026 సంవత్సరానికి సంబంధించిన నూతన క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బొల్లోజు రత్నమాచారి, పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి, ఆలయ డైరెక్టర్ తంగెళ్లపల్లి సోమసత్యాచారి, మహబూబాబాద్ జిల్లా పురోహిత సంఘం గౌరవ అధ్యక్షులు ఇటికెల విశ్వప్రకాశాచార్యులు పాల్గొని సంయుక్తంగా మాట్లాడుతూ విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం బాధాకరమని పేర్కొంటూ గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం విశ్వబ్రాహ్మణులను కేవలం ఓటు హక్కు బ్యాంకుగా వాడుకోవడం తప్ప సంక్షేమాన్ని విస్మరించడం ఎంతవరకు సమంజమని తెలుపుతూ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విశ్వబ్రాహ్మణుల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు కల్లూరి నాగేంద్రాచారి, ప్రధాన కార్యదర్శి తంగెళ్లపల్లి పూర్ణాచారి, కోశాధికారి అలుగోజు చంద్రశేఖరాచారి, గోరాజు సదానందచారి, విశ్వబ్రాహ్మణ బంధుమిత్రులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ధ్రువంత ఇంద్రశ్చ అగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం అయం మహాత్మస్త మహాత్మాస్తు. తొర్రూరు విశ్వబ్రాహ్మణ సంఘం వీరబ్రహ్మేంద్ర స్వామి వారి అధ్యక్షులు శ్రీ నాగేంద్రాచార్య గారు, మిగతా సభ్యులందరూ పేరు పేరున వారికి నా అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉన్నాయి. ఇక ముందు కూడా ఇంకా దిగ్విజయంగా జరగాలని నేను కోరుకుంటున్నాను. ఈ సమావేశానికి ఒక ముఖ్య అతిథిగా నన్ను ఆహ్వానించి గౌరవంగా సన్మానించినందుకు కమిటీ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సంవత్సరం 2026 సంవత్సరం యొక్క తెలుగు క్యాలెండరు ఆవిష్కరించిన సందర్భంలో వారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. స్వామివారికి ఈ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం తొర్రూరులో చాలా సంవత్సరాల నుంచి ఆవిష్కరించబడి ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి గుడి నిర్మాణం చేసుకున్నాం. ఈ సందర్భంగా వాళ్ళు ప్రతి కార్యక్రమం వాళ్ళు చాలా మంచిగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ సంవత్సరం క్యాలెండర్ 2026 సంవత్సరం క్యాలెండర్ను ఆవిష్కరణ చేయడం కోసం నన్ను కూడా ఆహ్వానించినారు. వాళ్ళు కృతజ్ఞత తెలియజేస్తూ ఒక ముఖ్య విషయం ఏంటంటే చెప్తున్నాడు, హైదరాబాద్లో విశ్వకర్మ భవన్ల సాక్షిగా అక్కడ పెద్ద మీటింగ్ జరిగింది. మన విశ్వకర్మల కోసమే కేవలం దాదాపుగా గత ప్రభుత్వం 5 ఎకరాల భూమి ఇస్తే అందులో ఒక పెద్ద బిల్డింగ్ నిర్మాణం చేసినారు. అందులో ముఖ్యంగా మన విశ్వకర్మల యొక్క కష్టాలు పనులు గురించి బాగా మాట్లాడడం జరిగింది. అందులో భాగంగా అక్కడ తమిళనాడులో కర్ణాటకలో విశ్వకర్మ పరిషత్ అనేది ఉన్నది కాబట్టి మనకు కూడా విశ్వకర్మ పరిషత్ ఉండాలని ఎప్పటి నుంచో మేము కొట్లాడుతున్నాం. గత మహబూబాబాద్ జిల్లాలో 3 సంవత్సరాల మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఇదే విషయంలో మేము కొట్లాడుతాను. ఇప్పుడు కూడా అది పరిష్కారం అయిద్దని ఆశిస్తాను. ఈ గవర్నమెంట్ తప్పకుండా సాధిస్తాం. సంవత్సరాల తెలుగు క్యాలెండర్ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దీనికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన బొల్లో రత్నమాచారి గారికి మరియు పాలకుర్తి దేవస్థాన కమిటీ డైరెక్టర్ తంగెళ్లపల్లి సోమసత్యాచారి గారికి మరియు పురోహిత సంఘం గౌరవ అధ్యక్షులు ఇటికెల విశ్వప్రకాశాచార్యులు గారికి మరియు మా దేవాలయ కమిటీ సభ్యులందరికీ మరియు మహిళా సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా కోరిక ఒకటే, ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము. గత 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి కూడా మా విశ్వబ్రాహ్మణ జాతిని ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా గుర్తించలేదు. మరి ఎక్కడ పోతుందో మేము వాళ్ళ అవసరాలకు మాత్రం విశ్వబ్రాహ్మణుల అవసరం అవుతున్నారు. కానీ ఏ విధంగానైనా మాకు చేదోడు వాదుడు కూడా కనీసం మినిమం కూడా మాకు ఏం పనులు కూడా వృద్ధాప్య పింఛన్లు అయితేంది, చాలా ఎన్నో రకాల డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కానీ ఏది కానీ మాకు అందట్లేదు. ఈ దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం అయినా కూడా మమ్మల్ని మా విశ్వబ్రాహ్మణ జాతిని ముందుకు తీసుకెళ్లాలని తెలియజేస్తూ మా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారికి కూడా మా యొక్క విన్నపం ఇది. మీరు యంగ్ డైనమిక్ ఎమ్మెల్యేగా మీరు ఎంతో పేరు ప్రతిష్టలు కూడా ఉన్నాయి. మీకు మమ్మల్ని గుర్తించి మా బాధలను కూడా గుర్తించి మీరు మా విశ్వబ్రాహ్మణ జాతిని ముందుకు తీసుకెళ్లాలని కోరుచు మా ఈ క్యాలెండర్కు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఏవీ న్యూస్
అమీర్ పాషా గారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మన పెద్దోట కిషన్ గారికి కూడా మేము ఎప్పుడు పిలిచినా కూడా మా కార్యక్రమానికి ముందుండి మా యొక్క న్యూస్ని కూడా ఎంతో ముందుకు తీసుకెళ్తున్నారు. వారికి కూడా మేము ఇన్ని మండలాల కంటే వాళ్ళు చేసేది చాలా ఎక్కువ. ఇది మేము పేరున మేము ఆల్రెడీ న్యూస్ తర్వాత పోతుంది, కానీ ఈ న్యూస్ వెంటనే వెళ్తుంది కాబట్టి వారికి పేరున మా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తొర్రూరు పాటి మీద గుడి దేవాలయం గుడి కమిటీ ప్రతి సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ అనేది గత 6 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈసారి ఈ కార్యక్రమానికి ఆ క్యాలెండర్ ఆవిష్కరణకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి బొల్లోజు రత్నమాచారి గారు, వారు ఈ గుడికి ఆర్థిక సహాయం చాలా పెద్ద మొత్తంలో ఇచ్చారు. వారికి గుడి కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. గుడి రోజు అభివృద్ధి చేయడంలో గుడి కమిటీ కానీ ఈ చుట్టుపట్టు ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణులు కానీ వారి తోడుపాటులతో సహాయ సహకారాలతో డెవలప్ చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం 4 కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున విశ్వబ్రాహ్మణులు హాజరవుతున్నారు. అలాగే విశ్వబ్రాహ్మణుల సమస్య తొర్రూరులో కమిటీ హాల్ కోసం గత 20 సంవత్సరాల నుంచి 4 ఎమ్మెల్యేలు మారిన మా సమస్య మాత్రం పరిష్కారం అవుతాం లేదు. మొన్న వారం రోజుల క్రితం పాలకుర్తి ఎమ్మెల్యే గారు యశస్విని రెడ్డి గారిని కార్పెంటర్ అసోసియేషన్ తరఫున మన అబ్బనపూరి పూర్ణాచారి అధ్యక్షన కలవడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి 400 గజాలు జాగిచ్చి 30 లక్షల రూపాయలు ఫండుగా ఇస్తున్నారు. ఈ కార్యక్రమం మేడం గారు అన్న మాట మీద నిలబడి మాకు కమిటీ హాలు ఇస్తారని నమ్మకంతో ఉన్నాము. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం క్యాలెండరు ఆవిష్కరిస్తున్నారు. గత 3 సంవత్సరాల నుంచి ఈ విశ్వకర్మ కమిటీ సభ్యులందరూ కలిసికట్టుగా ఉండి మన సంఘం నుండి క్యాలెండర్ ఆవిష్కరణ గురించి మహిళా సంఘం తరపున మమ్మల్ని ఆహ్వానించినారు. మేము ప్రతి సంవత్సరము ఇప్పటికీ గత 3 సంవత్సరాల నుండి మేము కమిటీలో ఉన్నాము. ప్రతి సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ జరుగుతున్నది కాబట్టి ఇదే ప్రకారంగా పెద్ద ఎత్తున జరగాలని కోరుకుంటున్నాం.